ఉన్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా హలో అందరికి మరొక వీడియోతో మీ ముందుకు ఏకేఎల్ మూర్తి. టుడే టాపిక్ భగవద్గీత సెకండ్ శ్లోకం. దృష్ట్వా తు పాండవానీకం ఊఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దీని యొక్క భావం, పాండవులు యుద్ధానికి సిద్ధమై ఒక ప్రణాళికను రూపొందించుకుంటారండి. దాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు అయినటువంటి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ఒక సలహా అడుగుతాడండి. దీని యొక్క భావం ఇది. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి ఇది ఎట్లా వర్తిస్తుంది అంటే, ఏదైనా ఒక ఎగ్జామ్ అయి ఉండొచ్చు, లేదా ఒక కెరియర్ పరంగా, లేకపోతే జాబ్ కాంపిటీషన్, బిజినెస్ పరంగా ఏదైనా అయి ఉండొచ్చండి. మీ ముందు ఎంత పెద్ద ఛాలెంజ్ ఉన్నా సరే దాన్ని మీరు భయపడకుండా ఒక సలహా ఎవరినైనా అడగడం ద్వారా దాన్ని ఒక తెలివిగా మీరు ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం అండి ఈ రోజుల్లో. సో మీకు మీ ఉన్నతిని కోరుకునే ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకోండి. ఆ సలహా మీకు నచ్చకపోతే మీ నిర్ణయం అన్నది మీ మనసుకు నచ్చిందే తీసుకోండి. సో ఇలాంటిటప్పుడే మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే అది మీ విజయం కన్ఫామ్గా వస్తుందండి. మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. సో మీ శత్రువు ఎవరైనా కానండి, మీ యొక్క వీక్నెస్ని తెలుసుకుని వాళ్ళు మిమ్మల్ని ట్రిగ్గర్ చేసేలా చేస్తారండి. సో అలాంటి సమయాల్లో మీరు మీ యొక్క వీక్నెస్ని తెలియకుండా మీరు స్ట్రాంగ్గా నిలబడితే అదే అండి ఈ రోజున ఇప్పుడు సెకండ్ శ్లోకం యొక్క భగవద్గీత మీకు చెబుతుంది ఇదే. దీని యొక్క ఈ రోజుల్లో ఎట్లాగా మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ మీ ఏకేఎల్ మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మూర్తిస్ మోటివేషనల్ ఛానల్. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.